హనుమంత అంజనీసుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. పైనుంచి ఆ రాక్షస తమ్ముడు విభీషణుడు కనపడ్డాడు, శరణు శరణుని వేడుకున్నాడు ఆకాశ మార్గంలో అని అనుకున్నాము కదా ఇంతవరకు. సరే, వాడికి శరణు ఇస్తామా వద్దా, అభయం ఇస్తామా వద్దా అని అందరూ వద్దు 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 అని చెప్పుకొని వచ్చేశారు. అక్కడ ఇంక చివరిలో ఉండినటువంటి ఒక మూలలో కూర్చున్నటువంటి హనుమంతుడిని కూడా అడిగాడు, రామా నా అభిప్రాయం ఏమిటి, నన్ను అడగటమా? హనుమంతుడు చెప్తున్నాడు, శ్రీరాముడికి నమస్కరించి, దేవదేవా రామప్రభు, అందరి మనసులు బుద్ధులను నడిపేటువంటి నీకు ఇంకెవరైనా ఏమైనా చెప్పాలన్నా, నీకు సలహా ఇవ్వాలన్నా అడ్వైజర్స్ స్వామి నీకెందుకు అన్నట్టు. అందరికీ ఆశ్రయం ఇచ్చేటువంటి నువ్వే వదిలిపెడితే ఇక జీవులకు ఆధారం ఏది ప్రభు అన్నాడట. నిన్నే శరణని వేడుకొని వచ్చిన వాళ్ళని వదిలేస్తే ఎట్లా? ఆ మాటలు విన్నటువంటి శ్రీరాముడు మందహాసంతో అక్కడ చేరిన వానరులందరితో ఇలా అన్నాడట, ఎవరైనా ఒక్కసారి శరణు కోరి ఆత్మార్పణ చేసి నేను నీ వాణ్ణి అని ప్రార్థిస్తే చాలు, సమస్త జీవులకు నేను అభయం ఇచ్చే తీరుతాను. ఇది నా వ్రతం. ఇది శ్రీరామ మహామంత్రాల్లో ఒకటిని అంటే రామాయణం యొక్క అసలైన తత్వమంతా ఈ వాక్యంతోనే ఉందని కూడా పెద్దలు చెప్తారు. అంటే శరణని ఒక్క పర్యం వేడుకొని నేను నీ వాణ్ణి స్వామి అని ఎవరంటారో వాళ్లకు అభయం ఇచ్చేటువంటి కరుణ ప్రభువుకు ఒక్కడే, అదే మంత్రం అన్నాడు. ఇదే మూలం అని చెప్పారు. అలా ప్రతిజ్ఞ చేసినటువంటి శ్రీరాముడు విభీషణుడికి అభయం ఇచ్చేశాడు. ఆ తరువాత శ్రీరాముడు తనకు దారి ఇవ్వమని సముద్ర దేవతను ప్రార్థిస్తూ 3 రోజులు ప్రాయోపవేశం చేశాడు. అన్ని వ్రతాలు చేసుకొని వచ్చాడు. ఆయన సముద్ర దేవత ఉలక లేదు, ఒక్క పలక లేదు, కదలలేదు. అప్పుడు శ్రీరాముడు ఆగ్రహించి కోపం వచ్చి సముద్ర జలాలు ఎండిపోవాలా అనే ఒకటి సంకల్పంతో ఎక్కుపెట్టాడు. బాణం తీశాడు. అప్పుడు సముద్ర దేవత వణికిపోతూ ప్రత్యక్షమై, దేవదేవా నన్ను క్షమించు, సృష్టి ధర్మానికి విరుద్ధంగా నేను నడవలేను, కానీ నీకు సరైన ఉపాయం చెప్పగలను. అదేంటంటే, నా మీద రాళ్లతో వంతెన కట్టి దాని సహాయంతో లంకారాజ్యానికి చేరవచ్చు అని చెప్పింది. నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నేను దారి ఇవ్వగలను, కానీ ఒక నియమం నాకు ముందుగా చెప్పారు. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఎక్కడ చెప్పినా అని విష్ణువు అంటే మాయ నాకు చెప్పేసింది. నేను దాన్ని విరుద్ధంగా నేను చేయటానికి వీల్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నా మీద రాళ్ళు పరిచి వంతెన కట్టి మీరు వెళ్ళొచ్చు, దానికి నేను సహాయం చేస్తాను. శాపగ్రస్తుడైనటువంటి ఒక నీల ఉన్నాడు. ఆయన ముట్టుకుంటే అవన్నీ కూడా తేలిపోతాయి. ఒక్క మహర్షులంతా శాపం ఇచ్చారు వాడి చేష్టలు తట్టుకోలేక. రాళ్ళు విసిరేస్తుంటే తేలిపోయేటట్టుగా చేశారు. ఆయన ముట్టుతోనే తేలిపోతుంటాయి. చెప్పి చేయండి ప్రభు. అప్పుడు శ్రీరాముడు శాంతపడి హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, దీనికి నువ్వే ఏదైనా ఉపాయం చేయాలి అన్నాడట. వెంటనే హనుమంతుడు ఒక రాయి మీద తన గోళ్లతో రామా అని అక్షరాలు చెక్కి దాన్ని సముద్రంలో పడేశాడు. అది నీళ్ల మీద పడవలాగా తేలింది. అదే రామశిల అని కూడా అంటుంటాం మనం. నీళ్లను ఉపయోగించుకున్నారు, శ్రీరామ మంత్రాన్ని కూడా ఉపయోగించుకున్నారు. అంత పెద్ద వంతెన కట్టాలి కదా. అందుకని ఇప్పటికి కూడా అక్కడ దొరికేటువంటి కొన్ని రాళ్ళు రామా అంటే మనకు కనపడతాయి, తేలుతాయని చెప్తారు. అటువంటి
రాళ్లను మా కోరల్స్ అంటాం దాన్ని, డెడ్ కోరల్స్ అని అంటాం దాన్ని. కానీ పెద్ద పెద్ద రాళ్ళు తేలుతూ ఉంటాయి. జై గురుదత్త.